చెక్ చేసుకోవచ్చు యాడగా బ్లాక్ ట్రిప్స్ లేదు చూడు పింజ కూడా అట్లా దిగినా చూడు 3 ఉన్నాయి చూడు ఇట్లా ఈ ఆరోగ్యం చూడు ఆ సైడ్ చూడు ఎట్లా ఉండదు పూత దండి వస్తుంది తప్ప సూర్యం కొట్టినాక రాలిపోదు అట్లే సెట్ అవుతుంది అట్లే సెటిల్ అవుతుంది. నమస్తేనా, మేము ప్రస్తుతానికి వచ్చి ఇప్పుడు మునానగుంది విలేజ్, వలగుంద మండలం, కర్నూలు డిస్టిక్. ఈ రైతు పేరు వచ్చి దేవరాజ్ గౌడ్. ఈ దేవరాజ్ గౌడ్ పొలంలో ప్రస్తుతానికి ఒక 15 రోజుల కింద వచ్చి బ్లాక్ ట్రిప్స్, ఎల్లో ట్రిప్స్, నల్లి, ముడత హెవీగా ఉండేది. ఈ రైతు పొలంలో మేము వచ్చి ఒక 3 రౌండ్లు చేయించినాం వాయుయంత్ర కాంబినేషన్ లో. రైతు మాటల్లో తెలుసుకుందాం మనం. స్టార్టింగ్ దండి ఎక్కువ ముడుతుండేది, నీకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఏం వాడాలని చెప్పినావు నువ్వు. వాయువంత్ర వైకే స్టార్ కొట్టాను ఫస్ట్. ఎర్ర నల్లి, బ్లాక్ ట్రిప్స్ ఎక్కువ ఉండే, తెల్దాం కూడా ఉండేది. ఇప్పుడు ఆకు చూడు ఎంత నీట్ గా వచ్చింది. అది కొట్టిన తర్వాత కొద్దిగా ముడత కంట్రోల్ అయ్యి చిగురులు వచ్చింది, కంట్రోల్ అయింది. అంతా 3 రౌండ్ కొట్టినాను. 3 రౌండ్లు. సెకండ్ రౌండ్ వాయువంత్ర తర్వాత ఏం కొట్టినావు? ఆయుష్ కొట్టినాను. ఆయుష్ ఓకే. అయిన తర్వాత ఆక్సివేజ్ కొట్టినాను. ఇది అయిన తర్వాత వాయువంత్ర ఆక్సివేజ్ కొట్టినాను. ఈ ఆక్సివేజ్ కొట్టినాక తెల్దాము అంతా స్టాప్ అయ్యేది. ఇంకా స్టాప్ అయిందా? బాగుండదు. సెట్ ఏమో పిందులు కూడా దిగినాయి. పూత కూడా కాప్ సెట్టింగ్ కూడా బాగా అయింది. కాపులు కూడా దండి వచ్చాయి చూడు ఆడాడగా. నల్లపేను బాగా కంట్రోల్ అయింది కదా? నల్లపేను బాగా కంట్రోల్ అయింది. ఓకే. తర్వాత ఈ సూర్యం కలిపి కొట్టినావు కదా? సూర్యం బ్రహ్మాండం ఉండదు. ఇదేంటి కదా కాప్ సెట్టింగ్? కాప్ సెట్టింగ్ ఇది. కాప్ సెట్టింగ్ కి పువ్వు రాలుకోకుండా రావడానికి పిండి సెట్టింగ్ మీద బాగా పనిచేస్తుంది ప్రోడక్ట్ వచ్చేసి. ఈ సూర్య మాత్రం బ్రహ్మాండం ఉండదు. వాయువంత్ర సూర్య. ఇది కొట్టుకున్న ముందు ఈ పొలం వచ్చి ఎక్కువ ముడత, బ్లాక్ ట్రిప్స్, పెయిన్ ఉండేది. నల్లి అంతా దండి ఉండేది. ఎర్ర నల్లే దండిగా అంతా చెట్టు ఆకంతా ఇది ఇడిసేది, ఎర్రగా ఇడిసేది. వాయువంత్ర ఆయుష్ కొట్టినాక బాగుండదు, బాగా నీట్ గా వచ్చింది. పెయిన్ గానీ అంతా కంట్రోల్ అయింది, నీట్ గా వచ్చింది. ఏమైనా గానీ వాయువంత్ర ఇది వైకే లాబిలేటరీ బాగా పనిచేస్తుంది. తప్ప కెమికల్ అన్నా వాయువంత్ర వైకేది బాగా పనిచేస్తుంది. ఈ పొలానికి నువ్వు ప్రస్తుతానికి 3 రౌండ్లే కొట్టినావు కదా? 3 రౌండ్లు కొట్టాను. ఈ క్లైన్ చూడు అంతా ముడత ఏమేమి యాడన్నా చూడు, యా షర్ట్ అన్నా చూడుగా, యా షర్ట్ కాప్ సెట్టింగ్ కూడా ఎట్లా అయింది చూడుగా. ఇది చూడుగా ఆకు అంతా ఎట్లా నీట్ గా వచ్చిందిగా. పింజ కూడా ఎట్లా దిగినాయి. ఫ్లవరింగ్ చూసుకోండి రైతులారా. ఫ్లవరింగ్ కూడా దండి వచ్చింది. ఈ సూర్యం కొట్టినాక బాగా వచ్చింది. అది చేను పువ్వు అని చూపించాను. ఈ పువ్వులో నల్లపేని ఆడాడ నల్లపేనే లేదు. ఓకే. అంటే ఇది కొట్టుకున్న తర్వాత మీకు కొద్దిగా సంతోషమేనా? వైకే వాడినాక మనస్ఫూర్తిగా ఇది సంతోషం ఉండదు మాకి. చుట్టుపక్కల రైతులు చెప్తున్నారా మీరు? అంతా చెప్పినాను. ఇతను మాయని కొట్టించిన ఇంతకు ముందే తీసినాము. బ్రహ్మాండంగా ఉంటది వైకేది. వైకేలో ఇట్లా ఒక 3-4 రౌండ్లు బాగా కొట్టుకుంటే మీకు రిజల్ట్ బాగుంటుంది. నల్ల పెయిన్ అట్లే కంట్రోల్ అవుతుంది. ఎల్లో ట్రిప్స్ కంట్రోల్ అవుతుంది. వైకే కొట్టినాక వాయువంత్ర కొట్టినాక అవి ఆడే ఏమి చెట్టుకి ఏం అది డామేజ్ చేయవు. అవి డామేజ్ చేయి ఉంటే కూడా ఏం చేయవు. పూతలో ఉండి కాప్ సెట్టింగ్ అనేది వస్తుంది. కాప్ సెట్టింగ్ వస్తుంది. ఇప్పుడు కానీ ప్రస్తుతానికి అయితే నీకు ఏ పూతలో నల్లపేన అయితే లేదన్నా. 3 రౌండ్లు కొట్టినావు కదా? 3 రౌండ్ కొట్టినా చెక్ చేసుకోవచ్చు మీరు. యాడనే చెక్ చేసుకోవచ్చు. యాడగా బ్లాక్ ట్రిప్స్ లేదు చూడు. పింజ కూడా అట్లా దిగినా చూడు. 3 ఉన్నాయి చూడు ఇట్లా. ఈ ఆరోగ్యం చూడు ఆ సైడ్ చూడు ఎట్లా ఉండదు. పూత దండి వస్తుంది తప్ప సూర్యం కొట్టినాక రాలిపోదు. అట్లే సెట్ అవుతుంది. అట్లే సెటిల్ అవుతుంది. ఓకేనా? సంతోషమేనా?